హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో ముందుకు వచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుందండి, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. మనం కొన్ని అక్బర్ బీర్బల్ స్టోరీస్ చెప్పుకున్నాం కదండి. ఆ స్టోరీలోంచి ఇంకొక స్టోరీ, ఒక మంచి బీర్బల్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, స్టోరీ చాలా బాగుంటుందండి. స్టోరీ పేరు వచ్చేసరికి నిజమైన అబద్ధం అండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. అక్బర్కు ఒకసారి వింత ఆలోచన వచ్చింది. వెంటనే మన దర్బార్లోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి అది అసత్యమని నాతో ఒప్పించాలి. అలా చేస్తే కనుక నేను 100 బంగారు నాణాలు ఆ వ్యక్తికి బహుమతిగా ఇస్తాను. 10 రోజుల వ్యవధి అని చెప్పాడు. ఇది వినగానే సభలోని వారు ప్రతిరోజు నోటికి వచ్చిన అబద్ధాలని చెప్పి చక్రవర్తితో అవి అసత్యాలే అని నమ్మించడానికి ప్రయత్నించారు. ప్రభు, మా ఊళ్ళో గుర్రం ఎగురుతుంది తెలుసా అన్నాడు ఓ కవి. ఇందులో అబద్ధం ఏముంది? పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవట, అవి ఎంచక్కా ఎగిరేవట. ఈ విషయం నా చిన్నప్పుడు మా తాత చెబితే విన్నా అన్నాడు అక్బర్. ప్రభు, గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా అన్నాడు మరో సభికుడు. ఎందుకుండదు? తప్పకుండా ఉంటుంది. కోడి పెట్టకు గాడిద అని పేరు పెడితే అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డు అవుతుందిగా అన్నాడు చక్రవర్తి. ఇలా ఎవరు ఏం చెప్పినా తన వితండవాదంతో అక్బర్ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు. చూస్తుండగానే 9 రోజులు గడిచిపోయాయి. 10వ రోజు సభ ప్రారంభమైంది. ఆఖరి రోజు కూడా ఎవరూ గెలవలేకపోయారు. అక్బర్ చివరగా బీర్బల్ని చూస్తూ, ఏం బీర్బల్, నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి? పందెంలో ఓడిపోతానని భయమా అన్నాడు. పందెం సంగతి తర్వాత జహాపన, మీరు ఇంతమంది ముందు మాట తప్పుతారేమో అని మధ్యలోనే ఆగిపోయాడు బీర్బల్. నేను మాట తప్పడం ఏంటి అన్నాడు అక్బర్. అదే ప్రభు, నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొత్తు అంతా నాకు రాసిచ్చారు కదా, దాన్ని తరలించడానికి ఏర్పాటు చేస్తే ఆ సంపద తీసుకుని వెళ్ళిపోతా అన్నాడు బీర్బల్. ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్. అవునా? అయితే 100 బంగారు నాణేలు ఇప్పించండి, నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు బీర్బల్. ఏ 100 బంగారు నాణేలు అన్నాడు అక్బర్ కోపంగా. అదే జహాపన, పందెంలో గెలిస్తే ఇస్తామన్నారు కదా అన్నాడు బీర్బల్. అక్బర్ వెంటనే నాలిక కరుచుకున్నాడు. అప్పటికి కానీ అర్థం కాలేదు తనను బీర్బల్ పందెంలో ఓడించాడు అని. అన్నమాట ప్రకారం అక్బర్ బీర్బల్కు 100 బంగారు నాణేలు బహుమానంగా ఇచ్చి సత్కరించాడు. విన్నారు కదండి, చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. అక్బర్ బీర్బల్ స్టోరీస్లో కొంచెం స్టోరీస్ అనేవి, చిన్న స్టోరీస్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. అందుకోసమనే ఇలాంటి స్టోరీస్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని నేను ఇలాంటి స్టోరీస్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో అక్బర్ బీర్బల్ స్టోరీస్ కూడా సపరేట్ ప్లేలిస్ట్ చేశానండి, అవన్నీ వినండి. ఆ స్టోరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. స్టోరీస్ అన్నీ ఇంకా మంచి మంచి స్టోరీస్, మోరల్ స్టోరీస్, హార్ట్ టచింగ్ స్టోరీస్, అన్ని టైప్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. విని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.